గుంజం మీద చెయ్యేసుకోవాలి, ముట్టుకోవాలి. గుంజం మీద చెయ్యేసుకోవాలి, ముట్టుకోవాలి. ఇలా లవర్స్ ఎలా ఉంటారో అలాగ చూసుకుంటున్నారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ సిస్టర్ వచ్చింది తన బాధ చెప్పుకోవడానికి. సిస్టరు ఎట్లా వచ్చిందో మీరే చూడండి. రాత్రి పడుకొని పొద్దున్న లేచి అట్లా నిద్రల నుంచి అలా వచ్చేసిందంట నైట్ డ్రెస్ మీద. సిస్టర్కి ఎంత పెద్ద ప్రాబ్లం కాకపోతే అలా వచ్చేస్తుంది చెప్పండి మీరు. ఒకసారి ఆ సిస్టర్ అయితే నాకు అంత చెప్పింది. ఒకసారి ఆ సిస్టర్ మాటల్లోనే మనం కూడా తెలుసుకుందాం. చెప్పండి సిస్టర్, మీ పేరు? నా పేరు మేఘన. ఎక్కడి నుంచి వచ్చారు సిస్టర్? కర్ణాటక. ఓకే, కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చారా? హైదరాబాద్లో వచ్చారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? కర్ణాటకనా హైదరాబాదా? హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో ఏం చేస్తున్నారు? నర్స్ ట్రైనింగ్ చేస్తున్నారు. ఓకే, సిస్టర్ది ప్రాపర్ వచ్చేసి కర్ణాటక, కానీ హైదరాబాద్లో ఉంటుంది. ప్రాబ్లంగా ఇలా వచ్చేసాం మీ దగ్గర. మా మామయ్య కొడుకు హరి చాలా టార్చర్ చేస్తున్నాడు. 1 వీక్ అయింది. ఏం చేస్తున్నాడు మీ మామయ్య కొడుకు? ఏం వీడియోలు చూపించడానికి, ఏం టార్చరు, చేతులు ఇలా గుంజం మీద ఏటి ముట్టుకోవడం ఏటి చేస్తున్నారు. అంటే మీ మామయ్య కొడుకు ఎక్కడ ఉంటాడు? మా ఒక రూమ్లోనే ఉంటాం. అంటే మీరు మీ మామయ్య కొడుకు ఒకటే రూమ్లో ఉంటారు? అవును. అదేంటి? అంతే, వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. మా ఇంటికే మా నాన్న పిలిచాడు. మా ఇంటికే ఉన్నాడు, కర్ణాటకనే. ఇప్పుడు కర్ణాటకలోంచి హైదరాబాద్ మా నాన్న పంపించాడు. మీ నాన్న ఏం చేశాడంటే అతన్ని మీ దగ్గరికి పంపించాడు, మీ రూమ్లోకి. అవును. అయితే ఇప్పుడు అతనికి మమ్మీ డాడీ లేరు, చచ్చిపోయారు. ఎలా చనిపోయారు వాళ్ళు? అంటే కరోనా వచ్చి చనిపోయారు. ఓకే, కరోనా వచ్చి చనిపోతే మీ డాడీ అతను చూసుకుంటున్నాడు. అవును. అంటే మీ మామయ్య కొడుకు అంటే అతను ఎట్లా? మీ మామయ్య కొడుకు అత్త కొడుకు, మామయ్య కొడుకు? అత్తయ్య కొడుకు. అత్తయ్య మామయ్య. ఓకే, ఇద్దరు ఒకటి. ఎలా అత్తయ్య అంటే మీ డాడీ వాళ్ళ సిస్టర్? మా డాడీ వాళ్ళ సిస్టర్. ఓకే, మీ డాడీ వాళ్ళ సిస్టర్ కొడుకు. అయితే మీ డాడీ ఏం చేశాడు? అతన్ని మీ దగ్గర పంపించాడు. దాని తోడుగా చూసుకో హైదరాబాద్ ఏం వర్క్ అని పంపించాడు. ఓకే, పంపించడానికి మా డాడీ కూడా మంచిగా ఉండడానికి పంపించడానికి. అలాగే ఇలా టార్చర్ చేస్తున్నాడు. ఏమని టార్చర్ చేస్తున్నాడు? అన్నయ్య, నాకు కొద్దిగా తెలుగు రాదు, మీరు అర్థం చేసుకోండి. సిస్టర్ది కర్ణాటక కాబట్టి తెలుగు కొంచెం ప్రాపర్గా రాదు, కొంచెం ఏదో వస్తుంది, కొంత ఫ్లూయెంట్గా మాట్లాడలేదు. ఓకే, మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఓకే సిస్టర్, చెప్పండి. అయితే ఏమని టార్చర్ చేస్తున్నాడు అతను? గుంజం మీద చెయ్యేసుకోవాలి, ముట్టుకోవాలి. మీ మామయ్య కొడుకు అతను? అంటే మీకు ఏమవుతాడు? నాకు తమ్ముడు లాగా నేను చూసుకుంటాను, కానీ అతను వేరే తమ్ముడు లెక్క చూసుకుంటారు. అంటే అతను మీకంటే చిన్న. ఎన్ని ఇయర్స్ చిన్న? 6 years చిన్న. 6 years అతను మీకంటే చిన్న. అవును. ఓకే, అంటే మీరు తమ్ముడు లెక్క అతన్ని చూసుకున్నారు, కానీ అతనేమో ఇట్లా చేస్తుండు. అంటే ఏ విధంగా చేస్తుండు? ఇలా లవర్స్ ఎలా ఉంటారో అలాగ చూసుకుంటున్నారు. చేసింది అలా అంటే పట్టించుకోలేదు, అలా చేస్తున్నాడు. అందుకే మీకు హెల్ప్ అడగడానికి వచ్చాను మీ రూమ్లో. అంటే ఇప్పుడు మీరు మరి ఇంత చేశారు కదా అతను, మరి మీరు మీ డాడీకి కాల్ చేసి చెప్పేది ఉండే కదా. మీరు ఇక్కడికి వచ్చడం కన్నా మీ డాడీకి కాల్ చేసి చెప్తే అయిపోతుంది కదా. మీ డాడీ కదా అతన్ని మీ దగ్గర పంపించింది. మా డాడీకి కాల్ చేసి చెప్పడానికి నేను వేరే వాళ్ళతోనే అంటే లవర్గా ఉన్నాను. అంతే, వేరే వాళ్ళతోని లవర్గా ఉంది, నాకు ఎలా చేసి ఇంటికి పంపిస్తా అని చూసుకుంటుంది అని మా డాడీకి ముందు కాల్ చేసి చెప్పేసి ఉన్నారు. మరి ముందు కాల్ చేసి వీడియో చెప్పేసిండు హరి అనేవాడు. ఇక్కడ ఏమైంది అంటే, మీకు మేఘన వేరే వాడితో ఉంటుంది, వేరే వాడితో లవ్ చేస్తుంది, అందుకని నన్ను పంపించాలని చూస్తుంది అని చెప్పేశాడు. నమ్మడం లేదు మా డాడీ. ఏం చేస్తే మా డాడీ నమ్ముతాడు, కొంచెం హెల్ప్ చేయండి. అంటే ఇప్పుడు మీ డాడీ నీకు నమ్మాలి. ఇప్పుడు వాడు నీకు టార్చర్ చేస్తుండు. అంటే వాడు ఇంకేమన్నా అంటుండే, కొట్టడం ఏమైనా చేస్తుండా? ఎప్పుడెప్పుడు కొట్టడం కూడా వస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు నీకు ఏ విధంగా హెల్ప్ కావాలి? సిస్టర్ అయితే నాకు ఒక ప్రూఫ్ కావాలన్నయ్య. ఒక ప్రూఫ్ కావాలి. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టొచ్చు కదా. మరి చేస్తాను అంతే. వాళ్ళకి అమ్మ నాన్న లేదు, మా అత్త కొడుకు, ఎలా పోలీస్ స్టేషన్ చూపిస్తా? ఓకే, వాడికేమో అమ్మ నాన్న లేదని చెప్పి జాలి పడుతుంది. వాడు చేసేటి లెక్కలేమో ఇట్లున్నాయి. మళ్ళీ ఎట్లా సిస్టర్, ఏం చేద్దామంటారు చెప్పండి ఒకటి నాకు. మీరు ఏదో ఒకటి చేయండి అన్నయ్య. మీరు చెప్పింది నేను ఎలా నమ్మాలి అండ్ ఇంకొకటి నేను ఎట్లా హెల్ప్ చేయాలి నాకు అర్థమవుతలేదు. అంటే
మీరు ఇక్కడ వరకు వచ్చి చెప్పారు, నాకు నమ్ముతున్నా నేను. ఎందుకంటే ఏ అమ్మాయి చెప్పండి ఇలా నైట్ డ్రెస్ మీద వచ్చేసింది, తను పొద్దున్నే లేవగానే నాకు కాల్స్ మీద కాల్ చేసింది, వాట్సాప్లో మెసేజెస్ చేసింది నాకు. సో తను ఇంత సిచ్యువేషన్ బ్యాడ్లో ఉందో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. కాకపోతే ఈ సిస్టర్ నేను మీకు ఎలా హెల్ప్ చేయాలి, ఏం చేయాలి అనేది నాకు ఒకటి చెప్పారు అనుకోండి, నేను ఆ విధంగా ప్రొసీడ్ అయ్యి నేను హెల్ప్ చేస్తాను. అది మీరే మన సరే సిస్టర్, మీకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు, వాడు రోజు చేస్తున్నాడా ఇలానే మీకు? రోజు టార్చర్ చేస్తాడు, భరించలేకపోతున్నాను నేను. ఓకే, మీరు ఇట్లా చేస్తున్నారంటే నేను ఒక పని చేస్తాను. ఓకే సిస్టర్, నేను మీకైతే హెల్ప్ చేస్తాను. మీరు జస్ట్ ఏంటంటే మీ రూమ్ చూపించండి. వాడు డైలీ ఇలానే చేస్తాడా? డైలీ ఇలానే చేస్తాడు, కానీ మా రూమ్లో చేయకూడదు, ఓనర్ వాళ్ళు మంచిగా కారు. అంటే నేను జస్ట్ కెమెరా పెట్టేసి వెళ్ళిపోతాను అంతే. చాలా ప్రాబ్లం అవుతుంది, నేను రోడ్లో ఉండవచ్చింది అలా చేస్తే. అంటే నేను జస్ట్ కెమెరా పెడతాను మీ రూమ్లో అంటే. మీ రూమ్లో చేయొచ్చు కదా, చాలా సార్లు చూసాను మీ రూమ్లో కెమెరా పెట్టింది. ఓకే, మా రూమ్లో చాలా వీడియోస్లో పెట్టాము అవును ఈ రూమ్లో, కానీ ఈ రూమ్లో అతను వస్తాడా రాడా అని చెప్పేసి. నేను పిలుస్తా, తప్పకుండా వస్తాడు. పికప్ చేయడానికి పిలుస్తాను, పికప్ చేసుకోవడానికి పిలుస్తారు. పక్కా వస్తాడా? పక్కా వస్తాడు. ఇప్పుడు అతను ఈ రూమ్లో చేయమంటున్నారు కాబట్టి చేస్తాను. ఒకవేళ పిలిస్తే వస్తాడా? తప్పకుండా వస్తాడు. తప్పకుండా వస్తాడు. మీరు మా దగ్గర కెమెరా పెట్టమంటున్నారు కాబట్టి నేను ఎక్కడెక్కడో అరేంజ్ చేసుకుంటాను. కానీ అతను పిలిచినాక ఏమైనా బిహేవ్ చేస్తాడా, ఏమైనా ప్రూఫ్ వచ్చే విధంగా మనకి ఏమైనా దొరుకుతుందా అని. అదే ఇల్లు అనుకో, మనం కెమెరా పెట్టవచ్చు. కెమెరా పెట్టి ఒక 2-3 డేస్ తర్వాత మనం అది ఒకటి ప్రూఫ్ అనేది తీసుకోవచ్చు అప్పుడు. అంటే ఇంట్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. అదే ఇక్కడికి వచ్చినప్పుడే పర్టికులర్ ప్లేస్లో ఏం జరగకుంటే మనకి ఏం ప్రూఫ్ దొరకదు. కాబట్టి ఇంతకు ముందుకి ఏమైనా ఇట్లా చేసిండా అతను అంటే మనకి తెలుసుకోవడానికి, ఒకవేళ ఇక్కడ కూడా వచ్చి అట్లా చేస్తాడు అని చెప్పేసి తెలిస్తే మనం ఇక్కడ కెమెరా పెట్టేసేద్దాం. అన్నయ్య, నా ఫ్రెండ్ బర్త్డే ఉండింది, అక్కడ అందరూ వెళ్ళాము, లవర్స్ కలిసి అందరు వచ్చారు. నాకు ఎవరు లవర్స్ లేరు, నేను ఒంటరితోనే వెళ్ళాను. వెళ్తే అందరూ వాళ్ళు తాగేస్తే నాకు భయం వచ్చింది. నా తోడుగా ఉంటాడని హరికి కాల్ చేశాను, హరి వచ్చాడు. అక్కడ కూడా బిహేవ్ చేశాడు, నాకు మిస్బిహేవ్ చేశాడు. అక్కడ ఎవరు లేకుండేనా? ఉండరు, కానీ వాళ్ళు తాగేసి పడిపోయారుగా, అక్కడ మిస్బిహేవ్ చేసిండు. అంటే ఇప్పుడు ఇక్కడ పిలిస్తే మిస్బిహేవ్ చేస్తాడా చెయ్యడా అనేది ఇక్కడ పాయింట్. చేస్తుండా అంటే ఇప్పుడు మనం ఇక్కడ పిలుస్తాం అతనికి, ఇప్పుడు ఏమని చెప్పి పిలుస్తాం? నాకు పికప్ చేసుకోని చెప్పి పిలుస్తాం. సేమ్ అప్పట్లెక్కనే ఇప్పుడు కూడా పికప్ చేసుకొని పిలుస్తాం. ఓకే, పికప్ చేసుకొని పిలిస్తే అక్క అతను మిస్బిహేవ్ చేస్తాడో చేయడో తెలియదు, మనమైతే కెమెరా పెడదాం. ఒకవేళ నీ అదృష్టం బాగుంటే ప్రూఫ్స్ దొరుకుతాయి, మీ డాడీకి చూపించవచ్చు, నువ్వు ఏదైనా కేసు పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ప్రూఫ్స్కి ఏం దొరకకుంటే కనుక మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అతను కెమెరా కనిపెడితే ఇంకా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నీకు ఏందో ఇప్పుడు అతనికి ఫోన్ చేసి పిలుస్తావా? ఫోన్ చేసి పిలుస్తాను. ఓకే, అతనికి అయితే ఒకసారి ఫోన్ చెయ్యి. ఇప్పుడు ఫోన్ చేసి పిలువు. వచ్చిందంటే మంచిది, వచ్చి మనం అనుకున్న విధంగా ఏమైనా చేసిందంటే మంచిది. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన దాని తర్వాత ఇదే రూమ్లో నేను కెమెరా పెడతా. నేను కెమెరా ఎక్కడనో ఒకటి సేమ్ సెల్ఫ్లో దాచిపెట్టేసి బట్టలా దాచిపెట్టు. కెమెరా పెడతాను. కెమెరా పెట్టిన దాని తర్వాత అతను ఏం చేస్తుండో చూద్దాం. అతను ఏమన్నా ఓవర్గా చేస్తే నీతో, అంటే లైక్ ఇంకా ఓవర్గా మూవ్ అయితే కనుక నాకు ఒక కాల్ కలుపు, నేను వచ్చి డోర్ కొడతా. జస్ట్ డోర్ తీ అంతే, మొత్తం నేను చూసుకుంటా ఏమైంది ఏంది అనేది మొత్తం నేను చూసుకొని వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాను. సరేనా? ఇప్పుడైతే వాళ్ళకి కాల్ చేస్తాం. మనం ఇప్పుడైతే అతనికైతే కాల్ చేస్తున్నాం మనము. ఒకసారి కాల్ చేయండి, అతనికి కాల్ చేసి రమ్మనండి, ఏమంటాడో చూద్దాం ఒకసారి అయితే. హలో హరి, ఎక్కడున్నారు? మాకు పికప్ చేయడానికి వస్తారా? నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా ఫ్రెండ్ వాళ్ళు అందరు బయటికి వెళ్ళారు. అయ్యో మళ్ళీ ఎట్లా? నాకు పని ఉంది కదా, అప్పుడు ఎట్లా? రావచ్చు కదా హరి, నేను ఒంటరితోనే ఉన్నా. అంటే ఏ ఫ్రెండ్? అమ్మాయి బయటికి వెళ్ళింది, అది దింపుతానన్నింది కానీ దానికి వేరే పని ఉండింది, అందుకు వెళ్ళిపోయింది. నేను వాళ్ళ రూమ్లో ఉన్నాను. ఒకదాన్ని ఒక 2 minutes ఆగు, నేను కాల్. ఓకే, ఏమన్నాడు? 2 minutes ఆగు. 2 minutes ఆగమన్నాడా? ఎట్లా మరి? ఏమో మళ్ళీ చూద్దాం ఒకసారి. మళ్ళీ అతనే కాల్ చేస్తాడా? 2
2 minutes ఆగు అన్నాడు కదా. సరే ఇప్పుడైతే అతనైతే కాల్ చేస్తాడేమో, చేసే వరకు ఆగుదాము, లేకపోతే మళ్ళీ మనమే చేద్దాము. 2 minutes అయితే ఆగు. ఇప్పుడైతే కెమెరా పెడదాము. నేను ఇక్కడ కెమెరా పెడుతున్నా, ఇక్కడ సైడ్కి పెడతాను నేను కెమెరా. సెల్ఫ్ ఉంది కదా అక్కడ, ఆ సెల్ఫ్లో పెడతాను. అజయ్ ఆ సెల్ఫ్లో పెట్టేసాయి ఈ కెమెరా. మనకి ఏం కనబడకుండా పెట్టు, మనకి లెన్స్ ప్రాపర్గా కనబడేటట్టు పెట్టు, రికార్డ్ అయ్యేటట్టు. దాని మీద బట్టలు ఏమన్నా వేసేసాయి. మొత్తం ఇక్కడ సీన్ అనేది ఇక్కడ అవుతుంది మొత్తం. అతనికి కెమెరా ఉన్నట్టు తెలియద్దు, అతను ఏం చేస్తుండ అనేది మనకు తెలియాలి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, మనము అంతా రికార్డ్ అవుతుంటుంది కదా, అతను ఏమైనా ఓవర్గా మీతో మూవ్ అయితే నాకు ఒకటే కాల్ చేయి. నేను పక్కనే ఉంటాను, చుట్టుపక్కలనే ఉంటాను నేను. అతను వచ్చిన వెంటనే అతను ఏమేమి చేస్తుండో అన్నీ రికార్డ్ అయిన వెంటనే అతను ఇంకా ఓవర్గా ఏమన్నా మీదికి వచ్చి ఇంకేమైనా చేస్తే కనుక అప్పుడు నాకు కాల్ చేయి, నేను వచ్చేస్తాను, డోర్ కొడతా, డోర్ దిగి మొత్తం వచ్చి నేను చూసుకుంటాను. కాల్ చేయలేదు, కాల్ చేస్తాను. ఒకసారి నువ్వే చేయి కాల్ చేయి. ఏమేమి వస్తున్నావా? హలో హరి, వస్తున్నావా? ఏమో నాకేం అర్థమైతలే, ఒక్కదాన్ని ఎట్లున్నావు నువ్వు? ఏమో నాకేం అర్థమైతలే, ఒక్కదాన్ని ఎట్లున్నావు నువ్వు? ఒక్కదానే ఉన్నాను, రావచ్చు కదా. అంటే ఎంత దూరం? ఒక 5 minutes వస్తావు. అవునా? లొకేషన్ పెడతా. పెట్టు, లొకేషన్ అయితే పెట్టు. ఓకే, పెడుతున్నా. వస్తున్నాడు. సో అతను అయితే వస్తున్నాడు కదా, ఇక్కడికి వచ్చిన దాని తర్వాత డైరెక్ట్ ఈ రూమ్లోకి తీసుకొని రా, ఈ రూమ్లోకే రమ్మను. అతను వచ్చిన దాని తర్వాత ఏమవుతుందని మనం చూసుకున్నాం. మధ్య కెమెరా సెట్ చేసి అతను ఇంటికి రా, ముందు అయితే అతను లొకేషన్ పెట్టేసి లొకేషన్ పెట్టేసి అజయ్ కెమెరా కరెక్ట్ సెట్ చేయి. దాని మీద ఏదైనా బట్ట కప్పేసేది, నార్మల్ ఏదైనా బట్ట కనిపించకుండా. టీషర్ట్ ఇప్పుడైతే కనిపిస్తలేదు ఆల్రెడీ. ఏదో టీషర్ట్ ఇడుందా, నీట్గా కప్పేసే బట్ట కనిపించకుండా కప్పేసి కనిపించదు ఆల్రెడీ అయినా ఎట్లా కనిపించదు కానీ ఫిర్బీ మంచిది, ఎంతకన్నా మంచిది. రైట్, ఇగో నేను ఇప్పుడైతే నీకు ఏం చేస్తాను అంటే రికార్డింగ్ పెట్టించుకుంటా. నీ ఫోన్ రికార్డింగ్ ఉందా? రికార్డర్ ఆన్ చేసుకో. నీ ఫోన్ రికార్డ్ చేసి వాయిస్ రికార్డర్ ఆన్ చేసుకో. ఈ రికార్డర్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకో. అతను వస్తాడు కదా, వచ్చిన వెంటనే ఏమవుతుంది ఏంటనేది అందులో కూడా మా వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఇంకొకటి, అతను ఏమైనా ఓవర్గా ఏమైనా వెళ్తే కనుక నాకు ఒకటే ఫోన్ చేయి, అస్సలు భయపడకు సరే. కెమెరా అయితే అలా పెట్టిన కెమెరా ఉన్నట్టు మనకి తెలియని అసలు. నీకు ప్రూవ్ కావాలంటే కొంచెం డేర్గా ఉండు, వెంటనే కాల్ చేయి ఏమైనా అయినా. నేను ఉన్నా, అస్సలు భయపడకు సరేనా. నేనైతే వెళ్తున్నా, మరి అతను వచ్చినాక చూసుకో మరి ఏమైనా.